ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు సరస్వతీ స్వరూపులు. చాలా కాలం క్రిందట ద్రవిడ దేశంలో ఒక గురువుగారు ఉండేవారు. ఆయనకు టిట్టిబ శాస్త్రి, అప్పా శాస్త్రి, పేరు శాస్త్రి అని ముగ్గురు శిష్యులు ఉండేవారు. ఈ ముగ్గురు మందబుద్ధి కలవారు. ఎంతకాలం శ్రమించినా వారికి పూర్తి పాండిత్యము అబ్బలేదు. చివరకు గురువుగారు ఇక వారితో విసుగు చెంది పొమ్మన్నారు. పొమ్మనడమే ఆలస్యం. ముగ్గురు ఒక చోట చేరి మనం మహావిద్వాంసులం అయిపోయినాము. దారానగరం పోయి భోజ మహారాజు గారి చేత అక్షరలక్షలు పుచ్చుకుందాము అలా అనుకుంటూనే దారానగరం దోవ పట్టారు. అలా పోగా పోగా ఒకనాడు టిట్టిబ శాస్త్రి, మిత్రులారా, మనం భోజుని వద్దకు పోతున్నాము. ఆయన మీరు వ్రాసిన కవిత్వం ఏదంటే ఏం చూపాలి అని ప్రశ్నించాడు. అవును సుమా, అసలు కవిత్వమే లేకుండా మనం బయలుదేరాము అని ముగ్గురు తికమకపడ్డారు. సరేనని ఆలోచిస్తూ ఏదాలాపంగా ఆకాశం వైపు చూచారు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. సూర్యాస్తం మీద కవిత్వం చెప్పాలని అనుకున్నారు. మొదటివాడు టిట్టిబ శాస్త్రి ఒక నెల రోజులు ఆలోచించాడు. సూర్యుడు ఏం చేస్తున్నాడు? పోయి పడమట సముద్రంలో దూరుతున్నాడు అని అంటూ పరిపతతి పయోనిధౌ పతంగః అని మొదటి పంక్తి కవిత్వం చెప్పాడు. మిగిలిన వారు అది విన్నారు. అప్పాశాస్త్రి ప్రయాణం చేస్తూ మళ్ళా ఒక నెల రోజులు ఆలోచించాడు. సూర్యుడు అస్తమించగానే పద్మాలలో తుమ్మెదలు దూరటం గమనించానని సరసిరుహ ముదరేషు మద్భృంగః అని రెండో పంక్తి చెప్పాడు. పేరిశాస్త్రి రెండు పంక్తులు విన్నాడు. మళ్ళా ఒక నెల రోజులు ఆలోచించాడు. పొద్దు వాలగానే పిట్టలు త్వరల్లో దూరటం గమనించానని ఉపవన తరుకోటరే విహంగః అని మూడో పంక్తి చెప్పాడు. అలా మరికొన్ని రోజులు ప్రయాణించిన తర్వాత వారు దారానగరం పులిమేర్లకు వచ్చారు. అక్కడ ఒక సరస్వతి దేవాలయం ఉంది. ఆ గుడి ముందు కూర్చుని శ్లోకంలో 4వ పాదం మిగిలిపోయిందే అని అనుకోసాగారు. మనం ముగ్గురమేగా, అందుకని 3 పాదాలే చెప్పాము అని చెబుదాం మహారాజుతో అన్నాడు పేరిశాస్త్రి. అలా వినరురా వీళ్ళు, శ్లోకం అంటే 4 పాదాలు ఉండాలట అన్నాడు టిట్టిబ శాస్త్రి. చావు వచ్చి పడిందే, ఎలాగా అని ముగ్గురు తలలు పగిలిపోయేంతగా ఆలోచించసాగారు. ఎవడికి వాడు నా వంతు నేను వ్రాశాను, ఇక మళ్ళీ ఎందుకు ఇంకో పంక్తి చెబుతాను అని తప్పించుకోసాగారు. ఇలా కాదురా, మనం సరస్వతీపుత్రులం కదా, ఆమెయే మనల్ని కాపాడుతుంది అని అనుకుంటూ శ్లోకంలోని 3 పాదాలు తాటాకుపై వ్రాసి అమ్మవారి పాదాల ముందు పెట్టి అమ్మా నీవే పూరించని చెప్పి నిద్రపోయారు. వారు నిద్రించిన కొద్ది సమయానికి భోజమహారాజు ఆస్థాన పండితుడు కాళిదాసు దేవాలయానికి వచ్చాడు. నిద్రిస్తున్న శిష్యులను తాటాకును చూచాడు. సంగతేమిటో ఊహించుకుని వెంటనే యువతి జనే మసనైహ సనైర నంగహ అని 4వ పంక్తి వ్రాసిపెట్టి వెళ్ళిపోయాడు. ఇంకేం చీకటి పడింది, యువతుల హృదయాలలో మన్మధుడు దూరాడయ్యా అని దాని అర్థం. ముగ్గురు శిష్యులు లేచి తాటాకు చూచుకున్నారు. సరస్వతీదేవి కరుణించింది రోయ్ అని గెంతటం మొదలుపెట్టారు. మర్నాడు భోజుని దర్శనం చేసుకుని 4 పాదాలు చదివారు. సభలోని వారంతా సాయంత్రం కాగానే సూర్యుడు సముద్రంలో దూరటం, తుమ్మెదలు పద్మాలలో దూరటం, పిట్టలు తొర్రలలో దూరటం, ఈ వాక్యాల్లో కవిత్వం లేదు కాని స్త్రీలలో మన్మధుడు దూరాడయ్యా అనడంలో కవిత్వం ఉందని తీర్మానించారు. అప్పుడు ప్రభు, ఆ వాక్యం సరస్వతీదేవి స్వయంగా వచ్చి వ్రాసింది అన్నారు ముగ్గురు శిష్యులు. మీరే సరస్వతీ స్వరూపులని భోజుడు వారిని ఘనంగా సన్మానించాడు. ఇదంతా చూస్తున్న కాళిదాసు చిరునవ్వుతో అలానే చూస్తూ ఊరుకున్నాడు. సన్మానం అందుకున్న ముగ్గురు శిష్యులు తాము నిజంగానే మహాపండితులమని ఎంతో సంతోషించి మురిసిపోతూ రాజు దగ్గర సెలవు తీసుకుని తిరిగి సరస్వతీదేవి ఆలయానికి వెళ్ళి 4వ పంక్తి రాసినందుకు రాజు ఇచ్చిన కొన్ని కానుకలు దేవికి సమర్పిస్తుండగా అదే సమయానికి అక్కడ ఉన్న పూజారి ఆ పంక్తి రాసింది కాళిదాస్ అని అసలు నిజం చెబుతాడు. వాళ్ళెంతో ఆశ్చర్యపడి విస్మయంతో కాళిదాస్ దగ్గరికి వచ్చి ఆ విషయం గురించి అడుగుతారు. అప్పుడు కాళిదాసు వాళ్ళ అమాయకత్వము మరియు పాండిత్య జ్ఞానము చూచి జాలిపడి, నాయనలారా, మీరు పూర్తిగా విద్యను అభ్యసించినట్లు కనిపించటం లేదు. అదీకాక మీరు మిగిలిన విద్యను అభ్యసించకుండా వేరే రాజు దగ్గరికి వెళితే అవమానం పాలవుతారు, జాగ్రత్త
అని చెబుతాడు. అంతటితో వాళ్ళు అసలు నిజం తెలుసుకుని ఎంతో సిగ్గుపడి కాళిదాస్ కాళ్ళ మీద పడి, మేము మిగిలిన విద్యాభ్యాసము మీ దగ్గరే పూర్తి చేసి మీ శిష్యులుగా ఇదే రాజాస్థానంలో కొనసాగుతామని బ్రతిమాలి ప్రాధేయపడగా కాళిదాస్ సరేనని వాళ్ళని శిష్యులుగా అంగీకరించి నిజమైన సరస్వతీ స్వరూపులుగా తీర్చిదిద్దుతాడు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి ఒక మంచి కథతో కలుద్దాం.